మనము జ్ఞానము కలిగి జీవించాలి. ఎవరైతే జ్ఞానం కలిగి జీవిస్తుంటారో వాళ్ళంటే దేవునికి సంతోషము. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వెలా జీవిస్తున్నావు? నువ్వు ఎప్పుడైతే జ్ఞానం కలిగి జీవిస్తావో దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఇంకా నువ్వు అజ్ఞానంతో జీవించకూడదు. అజ్ఞానంతో జీవిస్తే అపాయంలో పడతాం, అజ్ఞానంలో జీవిస్తే నష్టాల్లో పడతాం, అజ్ఞానంతో జీవిస్తే కష్టాల్లో పడతాం, అజ్ఞానంలో జీవిస్తే అవమానాల్లోకి వెళ్ళిపోతాం. అందుకే మనలో ఉన్నటువంటి అజ్ఞానము పారిపోవాలి, అమాయకత్వము పారిపోవాలి, ఎర్రితనము పారిపోవాలి. ఒక దైవ జ్ఞానాన్ని మనం కలిగిన వారంగా ఉండాలి. దైవ జ్ఞానము చేత మనం నింపబడాలి. దైవ జ్ఞానములో మనం నడిపించబడాలి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఇదిగో మీలో ఎవరికైనానో జ్ఞానము కొద్దుగా ఉన్నలా అతడు నన్ను అడగండి, నేను ఎవరిని గద్దింపక ధారాళముగా జ్ఞానము దయచేస్తానని యాకోబు రాసిన పత్రికలో దేవుని వాక్యము రాయబడి ఉంది.